ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువారి పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 55వ కీర్తన 22వ వచనాన్ని చదువుతున్నాను. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు మీద అబ్షాలోము, అహీతోపెలు ఇద్దరు కలిసి తిరగబడి అతన్ని మోసం చేసిన సందర్భంలో దావీదు తన మనస్సుతో ఈ మాట చెప్తున్నాడు. దేవుని వాక్యము వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కూడా అనారోగ్యముతో, ఆర్థిక పరిస్థితులతో, నిరుద్యోగముతో, శత్రువులతో, చెడ్డ అలవాట్లతో, పాప జీవితంతో, శత్రువుల వలన బాధ అనుభవిస్తున్నావా? అయితే నేడే, ఇప్పుడే, ఈరోజే నీ భారాన్ని దేవుని మీద మోపు. దేవుడు నీకు భారాలు, ప్రయాసలు, బాధల నుండి నీకు విడుదల చెయ్యగలడని విశ్వాసం ఉంచు. అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ ప్రతి భారము నుండి నిన్ను విడిపించి నిన్ను ఆదుకుని నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎరిగి సహాయం చేసేవాడు. నీవు దేవునికి మొరపెడితే ఆయన నిన్ను ఆదుకుంటాడు. నీవు దేవుణ్ణి వెంబడిస్తే ఆయన నిన్ను ఆదుకుంటాడు. నీవు దేవునికి దాసుడుగా జీవిస్తే ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఇలా దావీదు దేవుణ్ణి వెంబడించి ఆయనకు మొరపెట్టి ఆయన దాసుడుగా జీవించగా దేవుడు అతని ప్రార్థన ఆలకించి అతనికి సహాయం చేశాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది ఇలా చేసి తమకున్న సమస్యల్లో సహాయం పొందారు. పరిశుద్ధ గ్రంథంలో సువార్తల్లో రక్తస్రావ రోగంతో బాధపడుచున్న స్త్రీ, 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుచున్న స్త్రీ, తాను అనారోగ్యముతో, అవమానముతో, అంతేకాదు తనకున్న ధనమంతా ఖర్చు పెట్టిన పరిస్థితి. అలాగే ఇలాంటి పరిస్థితుల మధ్య తనకి ఏం తోచటం లేదు, తనకు అర్థం కావట్లా. తను మరలా ఆరోగ్యం పొందుకోవాలని, అందరిలాగా హాయిగా జీవించాలని, అలాంటి పరిస్థితులలో ప్రభువు వారిని గురించి విన్నది. విశ్వాసంతో ఆయన దగ్గరికి వెళ్ళింది. ప్రభువారిని ముట్టుకోవడానికి కష్టం అనిపింది. చివరికి ఎట్టకేకలకి ఆయన వస్త్రపు చెంగును పట్టుకుని ఆ పరిస్థితుల్లో, ఆయన ముట్టుకోవడం సాధ్యం కాని పరిస్థితుల్లో కనీసం ఆయన వస్త్రపు చెంగు పట్టుకుంటే చాలు, నేను బాగుపడిపోతాను అనుకుంది. అంతే, కష్టముతో, ప్రయాసతో వస్త్రపు చెంగు ముట్టుకున్నది. ఆమె రక్తధార ఆగింది. ఆమె భారమంతా పోయింది, బాధ అంతా పోయింది, సంతోషం, నెమ్మది, సమాధానం వచ్చింది. నీ భారములన్నీ కూడా దేవుడు నీ భారములన్నిటి నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. అట్టి బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి,
మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ పిల్లలకున్న భారాల విషయాల్లో నైనా ప్రార్థిస్తూ ఉన్నాం. మీ పిల్లలు ప్రార్థిస్తున్నారు నాయన. మీరే సహాయం చేసి మీ పిల్లలకి విశ్వాసంతో ప్రార్థించి నాయనా మేము వెంబడించడానికి ఇష్టపడుతున్నాగా మీ అద్భుతమైన కార్యాలు మీ పిల్లల జీవితాల్లో మీరు జరిగించమని ప్రార్థిస్తూ, రక్తస్రావ యొక్క రోగి యొక్క భారం అంతటిని 12 సంవత్సరాల భారం కదది, దాన్ని విడిపించిన దేవుడుగా మీ పిల్లలను కూడా మీరు విడిపించమని, మీ పిల్లలను కలిగిన అంతటిని దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించమని, చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించమని, వివాహము కాని వారికి వివాహాలు, గర్భం లేని వారికి గర్భఫలం, గర్భం కలిగిన వారికి సుఖప్రసూతి, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగిన అన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.